అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? బాగున్నారు కదా? మీరు కుటుంబం పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. ఎందుకంటే మన దేవుడు కాపాడే దేవుడు కదా, సజీవ లెక్కలో మనం కాపాడే దేవుడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా కానుక ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో చూడండి. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయంలో 2వ వచనం. ద్వితీయోపదేశ కాండంలో 14వ అధ్యాయము 2వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యెహోవా భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు మన దేవుడైన యెహోవా అంట మనల్ని ప్రతిష్ఠ జనము. మనం దేవునికి ఆయన ప్రతిష్ఠ చేసుకున్నాడు. మనకి ఆయన ఎంచుకున్నాడు ప్రేమపూర్వకంగా. వీళ్ళు నాకు కావాలని ఎంచుకున్నటువంటి వారు మనం. అంతేకాకుండా యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే విశేషముగా తనకు స్వకీయ జనమగినట్లు నిన్ను ఏర్పరచుకున్నాడు. తన సొంత జనముగా, తన సొంత కుమారుడు కుమార్తెగా మనల్ని ఆయన సమస్త జనములు లేకంటే మనం ఏర్పరచుకొని నిన్ను నన్ను ఈరోజు ఎన్నుకున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎలాగుండాలి? దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి కదా. మనం నమ్మకస్తులుగా ఉండాలని ఉంటామని దేవుడు మనల్ని అన్ని జనాల నుంచి సమస్త జనముల కంటే మనల్ని ఆయన ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. స్వకీయ జనమున్నట్లు ప్రతిష్ఠించబడతారు కదా కొంతమంది. ప్రతిష్ఠించుకోవడం, ప్రతిష్టార్పణలు అంటారు కదా, ప్రతిష్ఠించుకోవడం. దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఆయనకు స్వకీయ సంపాద్యమగినట్లు, స్వకీయ ధనమగినట్లు. యాకోబునంటే దేవుడు స్వకీయ ధనముగా ఎంచుకున్నాడు. ఆయన దేవుని కొరకు సాక్షిగా ఉంటాడని, దేవుని పని చేస్తారని యాకోబును నమ్మి స్వకీయ జనముగా ఆయన ఏర్పరచుకున్నాడు కదా. కాబట్టి మనము ఏం చేయాలంటే, ముఖ్యంగా మనము అన్ని జనుల ఆచారాల ప్రకారం నడుచుకోకూడదు. ఎవరైనా మనం కుటుంబంలో మరి ఏదన్నా జరిగినప్పుడు మనము కన్నుబొర్రెప్పులు కొనుక్కోవడము, తల గుండు కొట్టించుకోవడము, ఇలాగా మీసాలు గురిగించుకోవడం, అవన్నీ కూడా చేయకూడదు. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు నాకు స్వకీయ జనము, ప్రతిష్ఠ జనము కాబట్టి విశేషంగా మిమ్మల్ని నేను ప్రతిష్ఠ జనం మీరు నాకు, మరియు భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగినట్లు నేను ఏర్పరచుకొనెను. మోషే అంటున్నాడు, జాగ్రత్తగా ఉండండి. మీరు తెలియకుండా దేవుడు చూడలేదని మీ ఇష్టానుసారం నడుచుకుంటే అట్లా కుదరదు. కానీ దేవుడు ఆయన రోషము గల దేవుడు. ఈరోజు జనము మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ప్రతిష్ఠిత జనముగా మమ్మల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. మరి అంతేకాకుండా సమస్త జనముల లేకల్లా దీని ప్రేమపూర్వకంగా ఆయన స్వకీయ సొంత జనముగా ఆయన ఏర్పరచుకున్నాడు కదా. ఈరోజు మరి తెలియకుండా మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటే ఎలాగా? ఆయన మన ఇష్టానుసారంగా మనం ఏదంటే చేయకూడదు. అన్ని జనుల ఆచారాలు మనం ఏది కూడా చేయకూడదు. ఈ జోస్యాలు చెప్పించుకోవడము, ఇలా శిలక జోస్యాలు చెప్పించుకోవడము, హస్తాలు చూడడము, అంతేకాకుండా చనిపోయినప్పుడు ఎవరన్నా మనం గుండు కొరిగించుకోవడము, ఎంటికలు కొరిగించుకోవడము, అవన్నీ కూడా మీరు చేయకూడదు. మన దేవునికి మనము ఆయన ప్రతిష్ఠించుకున్నాడు మనల్ని. ఆయన స్వకీయ జన్మగా ఏర్పరచుకున్నాడు కాబట్టి ఎలా ఉండాలి? మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు పాటించే వారము ఉండాలి. జనాలు ఎంతో మంది ఉన్నారు. సమస్త జనముల కంటే నిన్ను స్వకీయ జన్మగా ఏర్పరచుకున్నాడు కదా. స్వకీయ జన్మగా ఆయన జన్మన్నట్టు ఏర్పరచుకుని ఉన్నాడు కదా. ఈరోజు ఆయన మాటకు లోబడాలన్నా వద్దా? దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలన్నా వద్దా? మన ఇష్టం కాదు, ప్రభువా నీ ఇష్టం అనాలి. ఆయన ఇష్టానుసారంగా మనము దేవునిలో నడుచుకోవాలి. చూడండి, యాకోబుని దేవుడు ఆయన స్వకీయ ధనముగా ఏర్పరచుకున్నాడంట. 135వ కీర్తనలో 4వ వచనం చూడండి. 135 కీర్తన 4వ వచనంలో, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. చూడండి, ఇశ్రాయేలు, యాకోబుకు పేరు ఏంటంటే చెప్పండి, ఇశ్రాయేలు అన్నాడు. ఎందుకంటే ఆయన సమస్త జనములకంటే ఆయన సమస్త జనములు ఎక్కువ, ఆయన కుటుంబం ఎక్కువైంది కాబట్టి ఆయన ఇంక మీద నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు, దేవునితో పోరాడిన వాడు కాబట్టి ఆయన పేరు ఇశ్రాయేలు. ఒక రాత్రి అంతా కూడా ఒక నరునితో పోరాడినాడు కదా.
అందుకని దేవుడు అన్నాడు, నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అన్నాడు దేవుడు. ఆ ఇశ్రాయేల్ని స్వకీయ ధర్మగా దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఇశ్రాయేల్ని కదా సొంత జన్మగా ఏర్పరచుకున్నాడు. ఈరోజు మనం దేవునికి ఇష్టానుసారంగా మనం నడుచుకోవాలి. దేవుడు చెప్పాలి, నువ్వు నాకు స్వకీయ జనము స్వకీయ ధర్మగా నువ్వు ఉన్నట్లు నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు మనకు పక్కన సాక్ష్యం ఇవ్వాలి. మరి యాకోబును మరి నోవహును కూడా నాయన ఈ జన్మ వారిలో నువ్వే నీతిమంతుడివి అన్నాడు. యోబుని స్వకీయ జన్మ ఏర్పరచుకోలేదా? నీవే ఈ తరం వారిలో నువ్వు నీతిమంతుడివి, నువ్వు మరి బుద్ధిమంతుడివి, చాలా నువ్వే పాపం చేయలేదు, నువ్వు అక్కడవే నీతిమంతుడుగా నాకు పడుతున్నావు. నోవహును అన్నాడు, మరి యోబుని అన్నాడు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను అలాగా చూడండి, ఆయన స్వకీయ జన్మగా ప్రతిష్ఠ జన్మగా ఏర్పరచుకున్నాడు కదా, ఆయన స్వకీయ సొంత జన్మగా ఏర్పరచుకున్నాడు కదా. ఈరోజు మనం దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి మరి ఇతర ఆజ్ఞల్లో మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఎలాగా మరి అనుసరించి నడుచుకుంటున్నాం మనము. ఈరోజు నీ జ్ఞానం లేదా? ఈరోజు నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అన్నాడు దేవుడు. ఆ జ్ఞానం సంపాదించుకోవాలి కదా. మనం దేవుని యొక్క జనము, దేవుని యొక్క జనం కాబట్టి మనము చూడండి శీఘ్రపురలు కాడవడము, దిష్టిలు తీయడము, ఇవన్నీ కూడా ఆయనకు నచ్చనివి అనమాట. ఎందుకంటే దేవునికి మన ప్రతిష్ఠిత జనము, అవన్నీ కూడా మీరు చూడండి అన్ని జనుల ఆచారం మనం చేయకూడదు. ద్వితీయోపదేశ కన్నా అంతా కూడా మీరు జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి, నా మాట జాగ్రత్తగా వినాలి అని ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన. నా మాట మీరు జాగ్రత్తగా వినినలా అంటున్నాడు ఆయన. నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని ఎడలా, నేను చెప్పింది యావత్తు మీరు చేసిన ఎడలా మీరు గొప్పవారిగా చేస్తాను, శత్రువులు నిర్మూలన చేస్తాను, మీకు సమాధానం ఇస్తాను, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. శాపాలు కూడా ఉన్నాయి దాంట్లో. దేవునికి మనం లోపడక మనిష్టానుసారం నడుచుకుంటే శాపాలు కూడా వస్తాయని 28వ ద్వితీయోపదేశ కన్నా 28 అధ్యాయాలు ఉన్నాయి కదా. అలాగా ఆయనగా మనకు ప్రతిష్ఠిత జనము, ఆయన స్వకీయముగా మన స్వకీయ జనముగా మనం ఏర్పరచుకున్నాడు. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా భయము భక్తితో ఆయన యందు నడుచుకున్నామంటే జనముల కన్నా ఆయన ఉన్నతమైన స్థితిలో మనల్ని ద్వితీయోపదేశ కాండం 1వ వచనం నుంచి 6వ వచనం దాకా ఎంత చక్కగా మరి ఆజ్ఞలు, ఆయనకు ఆశీర్వాదాలు రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా మన కుటుంబంలో వచ్చి ప్రాప్తిస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయనకి ప్రతిష్ఠించుకున్నా నిన్ను జాగ్రత్తగా ఉండాలి. పనికి వెళ్తున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా, కుటుంబంలో ఉన్నా, ఎక్కడికి వెళుతున్నా కానీ ఆయన చూస్తున్నాడని భయం భక్తితో మనం నడుచుకోవాలి. మన పిల్లలకంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పనుకునేటప్పుడు, రోడ్డు నడిచేటప్పుడు కూడా ఆయన ఆజ్ఞల గురించి మనం బోధిస్తూ ఉండాలి. దేవుడు ఒకప్పుడు మనల్ని ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఎలాగా ఈరోజు మనల్ని విడిపించినాడు, ఆ అగ్ని కొలిమిలో నుంచి బానిసత్వం నుంచి మనం విడిపించినాడు కదా. దేవునికి మనము సాక్షులుగా ఉండాలి. ఇతరులకు మనం చెప్పే మాదిరిగా మరి ఇతరులు మా జనరేషన్కి మరలా మన తరం మరి ఇంకొక తరం వారికి కూడా చెప్పే వారికి మనం ఉండాలి అని మనము చెప్పాలంట కదా. చూడండి నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. నిర్గమకాండము 19:5 చూడండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. చూడండి ఆయన మాట జాగ్రత్తగా మనం విని ఎడలా, జాగ్రత్తగా వినాలంట. ఆయన మాట మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించాలి. దేవుడు కొన్ని నిబంధనలు మనకు పెట్టాడు. ఆయన ఆజ్ఞలు మనకు కొన్ని మరి వివరించి చెప్పాడు కదా. వాటి ప్రకారం మనము నడుచుకోవాలంట, అనుసరించి నడుచుకోవాలి. వాటిని అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. చూడండి ఆయనకి మనము స్వకీయ సంపాద్యం అవుతామంట. ఆయన సొంతంగా సంపాదించుకున్న జనం అయిపోతాం మనం. దేవుని బిడ్డలంటే మరి ఎంత గొప్ప పేరు కదా. లోకంలో లేని, లోకంలో గన్నుకు కరుగు పేరు మనకు కలిగి చేస్తున్నాడంటే దేవుడు. దేవుని కుమారులు వీళ్ళు, దేవుని బిడ్డలు, దేవుని కుమార్తెలని సర్వశక్తి కలిగిన దేవుడే ఆయన ఆజ్ఞిస్తున్నాడు మనకి. వీళ్ళు నా బిడ్డలు, నా సొంత బిడ్డలు, నేను ప్రతిష్ఠించుకున్నా, నేను స్వకీయ జన్మగా ఏర్పరచుకున్నాను వీళ్ళని ప్రత్యేకంగానే దేవుని కొరకు మనం సాక్షులుగా ఉంటామని, ఆయన పనివారంగా ఉంటామని, ఆయనకు మా ఆజ్ఞలు మనం నెరవేర్చిగా ఉంటామని ఆయన చెప్పిందంత యావత్తు మనం చేస్తామని దేవుడు మనం నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు కదా. ఈరోజు మనము మన ఇష్టానుసారంగా నడుచుకుంటే దేవుని కష్టపెట్టడం ఎందుకు, మరలా సిలువేయడం ఎందుకు? అది తప్పు కదా. దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. మన మాటల్లో, మన చూపుల్లో, మన నడకల్లో, ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా మనం ఆయన ఆజ్ఞను పాటించాలి. ఆయన మాట శ్రద్ధగా వినాలి. అన్ని జనుల ఆచారాలతో మనం పోకూడదు. ఎప్పుడు కూడా అన్ని జనుల ఆచారాలని మనం పక్కన పెట్టేయాలి. ఎందుకంటే దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు ఆచారాన్ని, తన బంధువుల్ని, తన ఊరి వారిని అంతా కూడా విడిచిపెట్టి వచ్చినాడు కదా. అంటే తన ఆచారాలు పాటించకుండా ఆయన పక్కకు వచ్చినాడు. దేవుని యొక్క ఆ మాటకు లోబడ్డాడు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నాడు విశ్వాసంతో. ఆయన మరణించేంత వరకు కూడా ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదంట.
అబ్రహాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాం మన పితరుడు, మనకు మాదిరికరంగా జీవించాడు. కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు మనకు మాదిరిగా జీవించాడు. యేసు ప్రభు మనకు మాదిరిగా జీవించాడు కదా. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ద్వితీయోపదేశ కాండంలో చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము. చూసారా, మన దేవుడైన యెహోవాకు మనం ఏమైనామంట? ప్రతిష్ఠ జనము. మోషే అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. చూడండి, మనం తక్కువగా ఎంచలేదు. దేవుని బిడ్డలు మనం ఎక్కువగా ఎంచినాడు ఆయన. ఎంత మనకి ప్రాధాన్యత ఇస్తున్నాడు దేవుడు. చూడండి, ఈరోజు మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి కదా, దేవునికి భయపడాలి కదా, ఆయన చెప్పిన మాట వినాలి కదా, శ్రద్ధగా ఆయన మాట జాగ్రత్తగా వినాలి కదా, జాగ్రత్తగా వినాలి మనం. చూడండి, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. చూడండి, తన సొంత కుమారుడుగా మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు కదా. తన సొంత బిడ్డగా మనల్ని చూస్తున్నాడంట దేవుడు. ఆయన తక్కువ వారినిగా చూడాలా, ఆయన గొప్పగా మనల్ని ఎంచుకున్నాడంట. ఆయన ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం జాగ్రత్తగా ఉండాలి, ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. ఎక్కడ ఉన్నా కూడా ఆయన భయం భక్తితో మనం జీవించే వారంగా ఉండాలన్నమాట. ఇతరులకు మనం మాదిరికరంగా, నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం మాదిరికరంగా ఉండాలి. మన పిల్లలకు బోధించాలి. మనం దేవునికి ప్రతిష్ఠ జనము కాబట్టి మనం సరిగా ఉంటే కాదు, మన పిల్లలను కూడా మన సరైన మార్గంలో నడిపించాలి. వాళ్ళకు కూడా మన ఈ ఆజ్ఞల గురించి బోధించాలి. దేవుడు మనల్ని ఒక అగ్ని కొలిమిలో నుంచి బయటికి నడిపించాడు కదా, ఐగుప్తు దేశంలో నుంచి. ఆ యొక్క మరి బానిసత్వం నుంచి మనం విడిపించాడు కాబట్టి ఆయనకు మన స్వకీయ జనము, ప్రతిష్ఠ జనము కాబట్టి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. దయచేసి మనం అందరం కూడా ఆయనకు లోబడి జీవించినామంటే ఆయన మన ఉన్నత స్థితిలో మనల్ని తీసుకొని వస్తాడంట, గొప్ప జనముగా చేస్తాడంట. గొప్పగా ఎంచుతున్నాడు ఈరోజు ఆయన ఆయన కంటికి. ఆయన దృష్టిలో మనం గొప్పవారంగా ఎంచుతున్నాడు దేవుడు. సమస్త జనముల కంటే మనం ఎక్కువగా ఎంచి మనల్ని ఆయన స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు కదా. ఈరోజు ఆ మాటకు మనము ఆయన తండ్రికి ఎంత లోబడి జీవించాలి. ఈరోజు మనం అందరం కూడా అలాగే జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా చూడండి, ఇతరులకు పంపించి లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయాలి వీడియోని దయచేసి. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రార్థన. ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. ఈరోజు నాయన ప్రభువా, మమ్మల్ని అయ్యా నువ్వు నాయన ప్రభా ప్రతిష్ఠ జనముగా ఎంచి, మరియు నాయన సమస్త జనముల కంటే మమ్మల్ని స్వకీయ జనముగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఏ గొప్ప జనముకు నాయన ప్రభా ఇలాంటి మాటలు లేవు ప్రభా. ఏ గొప్ప జనముకు కూడా నాయన ప్రభా ఇలాంటి దేవుడు లేడు. ఈరోజు మాకు దేవుడు వినేందుకు ఇచ్చాము, మేము ఎంతో ధన్యం ప్రభా. మమ్మల్ని ప్రతిష్ఠ జనముగా, స్వకీయ జనముగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు కోటాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వీడియో చూస్తున్న అందరి జీవితాల్లో నాయన ప్రభా మీరు గొప్ప కార్యం జరిగించండి. ప్రజల పట్ల నాయన ఎక్కడికి నాయన ఆజ్ఞని విడిచిపెట్టి వారు వెళ్ళిపోకుండా వాళ్ళని కాపాడిన ఆయన మీ ఆజ్ఞల తట్టు తిప్పినైనా మీ యొక్క భయం భక్తితో నడుచుకునే వారుగా చేయమని, వాళ్ళ కుటుంబంలో సమస్యల్లో విడిపించండి ప్రభా. ప్రతి ఒక్క ప్రాబ్లంలో విడిపించండి, అప్పుల్లోని విడిపించండి, అనారోగ్య సమస్యలను విడిపించండి, వివాహం కాని వారికి వివాహం దయచేయండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం తెచ్చేయండి. యేసునామములో గొప్ప అద్భుతం జరిగించిన ఆయన మీ స్వకీయ జనం కదా ప్రభా. ప్రతిష్ఠించుకున్న మమ్మల్ని ప్రభా నాయన మీ యొక్క నాయన ప్రభా కృప ద్వారా మమ్మల్ని హెచ్చించండి ప్రభా. సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి మీరు హెచ్చిస్తాను, ఆశీర్వదిస్తాను తండ్రి. ఈ మాటలు నెరవేర్చి సహాయం తెచ్చామని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.